Hi students, welcome to La Excellence Initiative, Laksha, ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 1లోని జిఎస్కు సంబంధించింది. ఇందులో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత మరియు ఆకలి సూచీలలో భారత్ యొక్క స్థానం, అదేవిధంగా భారత్ వెనుకబడడానికి ప్రధాన కారణం ఈ సూచీలలో. ఇక మూడవది కొన్ని కేస్ స్టడీస్ గురించి ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2018 ప్రకారం భారత్ మొత్తం 113 దేశాలలో 76వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ 2018 నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 2017వ సంవత్సరంలో 821 మిలియన్ల మంది లేదా ప్రతి 9 మందిలో ఒకరు ఆకలితో అంటే హంగర్తో బాధపడుతున్నారని తెలిపింది. ఇదే నివేదికలో భారత్లో రోజు 19.59 కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నారని తెలిపింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2018 ప్రకారం 119 దేశాల జాబితాలో భారత్ 103వ స్థానంలో నిలిచింది. దీనిని ప్రతి సంవత్సరం గ్లోబల్, రీజియన్ అండ్ స్టేట్ లెవెల్స్లలో పరిశీలన చేసి నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదికను ప్రధానంగా ప్రజలలో పోషకాహార లోపం, పిల్లలలో దుర్బల్యత్వం, ఎదుగుదల లోపం, శిశు మరణాల రేటు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. దీనిని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వెల్త్ హంగర్, హిల్ఫ్లే మరియు ఐర్లాండ్కు చెందిన ఎన్జిఓ కన్సర్న్ వరల్డ్ వైడ్లు సంయుక్తంగా రూపొందిస్తాయి. తీవ్రమైన ఆకలి స్థాయిలు నెలకొన్న 45 దేశాలలో భారత్ ఒకటని జిహెచ్ఐ నివేదిక పేర్కొంది. ఈ విధమైన తక్కువ స్థాయి ర్యాంకులు భారత్లో ఆహార భద్రత మరియు ఆకలి స్థాయిలను అద్దం పడుతున్నాయి. ఆహార ధాన్యాలను అధికంగా పండించే దేశంలో, అదేవిధంగా ఆహార భద్రతకు పూచీకత్తు కల్పించిన దేశంలో ఆకలి చావులు సంభవించడం అనేది ప్రధానమైన దృగ్విషయం. మన దేశంలో 2015-18 మధ్యకాలంలో 56 మంది ఆకలి కారణంగా మరణించారు. వీరిలో 2017-18లోనే 42 మంది చనిపోయారు. మన దేశంలో ఈ విధమైన ఆకలి చావుల జాబితాలో ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్లు మొదటి స్థానంలో ఉన్నాయి. మన దేశంలో స్వరాజ్ అభియాన్ అనే సంస్థ 2015వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ పరిధిలోకి వచ్చే బుందేల్ఖండ్ ప్రాంతంలో సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో 13 జిల్లాలలోని 36% గ్రామాలలో 8 నెలల కాల వ్యవధిలోనే ప్రతి గ్రామానికి ఒకరి చొప్పున మరణించారని పేర్కొంది. ఈ ఆకలి చావులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ మరణాలకు కారణం అనారోగ్యాలుగా ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా దీర్ఘకాల పస్తులతో శరీరంలోనే వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. తద్వారా అంటువ్యాధులకు గురై క్షయ మరియు అతిసారం వంటి వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. తద్వారా ఈ అకాల మరణాలకు ఈ వ్యాధులే తక్షణ కారణంగా కనబడుతున్నాయి. ఈ ఆకలి చావులకు సంబంధించిన కేస్ స్టడీస్ కనుక మనం చూస్తే, మొదటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సందీప్ దీక్షిత్ అనే రైతు 2016వ సంవత్సరంలో ఆకలి చావుకి గురయ్యారు. తను ఇంట్లో తినడానికి ఏమీ లేక 12 రోజుల పాటు పస్తు నుండి మరణించాడు. తను చనిపోవడానికి ముందు తన తల్లి భిక్షాటన చేసి కొద్దిగా గోధుమ పిండిని సేకరించి నీళ్ళలో కలిపి తనకి తినిపించడం జరిగింది. అయినా కానీ తను మరణించాడు. శవ పరీక్ష లేదా పోస్ట్ మార్టంలో తన కడుపులో గోధుమ పిండికి సంబంధించిన అవశేషం లభించడంతో దీనిని ఆకలి చావుగా యూపీ ప్రభుత్వం పరిగణించలేదు. ఇక రెండవది, ఆకలి చావుకు పీడిఎస్తో
ఆధార్ అనుసంధానం అనేది ఈ ఆకలి చావులకు పరోక్షమైన కారణం. ఆధార్తో అనుసంధానం కాలేదని రేషన్ కార్డ్ యొక్క తొలగింపునకు గురి అయి జార్ఖండ్లోని మహావత్నార్కు చెందిన కాళేశ్వర్ సొరేన్ ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన మరణించారు. దీనితో పాటుగా కర్ణాటకలోనే 3 దళిత సోదరులు పస్తులతో చనిపోయారు. అనర్హులుగా ప్రకటిస్తూ 2013-16 మధ్య దేశవ్యాప్తంగా 2.33 కోట్ల రేషన్ కార్డులను తొలగించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశోధన అనేది చేపట్టకుండా ఈ నిర్ణయాన్ని చేపట్టారు. ఆహారం అనేది లభించక చనిపోతున్న వారిలో ఎక్కువ మంది ఆదివాసీలు మరియు దళితులు ఉన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2018 ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపుగా 15% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో 38.4% అంటే 4.6 కోట్ల మంది ఎదుగుదల లోపాలని ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా 21% పిల్లలు దుర్బలత్వాన్ని ఎదుర్కొంటున్నారు. జాతీయ కుటుంబ సర్వే 2015-16 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17.2% మంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 18.1% మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు దుర్బలంగా ఉన్నారు. ఇలాంటి పిల్లలకు మరణ ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. 5 సంవత్సరాల లోపు చనిపోయే పిల్లల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే ఎక్కువ. మన దేశంలో ఆకలి చావులు సంభవించడానికి గల కారణాలు, అదేవిధంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు చనిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటివి అనేది మనం చూస్తే, మొదటిది శిశు మరణాలలో 45% పోషకాహార లోపం అనేది ప్రధానమైన కారణం. ఫలవంతమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి అవసరమైన సంతులన ఆహారం, రక్షిత త్రాగునీరు అందరికీ అందుబాటులో ఉండడమే ఆహార భద్రత అని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్ యొక్క నిర్వచనాన్ని బట్టి చూస్తే పోషకాహార లోపంతో సంభవిస్తున్న మరణాలన్నీ ఆకలి చావులే. ఇక రెండవది, ఆహారం అనేది అందుబాటులో ఉన్నా కూడా వాటి పంపిణీ అనేది సరిగా చేయకపోవడం. ఇక మూడవది, ఆహారం అందుబాటులో ఉండడం అనేది వ్యక్తుల యొక్క కొనుగోలు శక్తిపై ఆధారపడి ఉంటుంది. లేబర్ బ్యూరో యొక్క ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే ప్రకారం భారతీయుల్లో 57% సంపాదన నెలకు 5,000 రూపాయల కన్నా తక్కువే. కావున వీరి యొక్క కొనుగోలు శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన దేశంలో పోషకాహార లోపం యొక్క వ్యాప్తికి ఇది కూడా ప్రధానమైన కారణం. ఇక నాలుగవది, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం. ఇక ఐదవది, ప్రజల ఆహార భద్రత మరియు పోషకాహార లోపం గురించి అధ్యయనం చేయడానికి లేదా వీటి యొక్క స్థాయిలను అంచనా వేయడానికి సమగ్రమైన వ్యవస్థ అనేది లేకపోవటం. ఇక ఆరవది, ప్రస్తుత మరణాలకు పరోక్షంగా ఆధార్ యొక్క అనుసంధానత కూడా ఒకానొక కారణం. 2017-18లో సంభవించిన 42 ఆకలి చావుల్లో 25 ప్రత్యక్షంగా ఆధార్తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఆహారలేమి అంటే తినడానికి ఏమీ లేకపోవడం కాదు, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం అందుబాటులో లేకపోవడం. 1946వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు భారతీయులెవరూ ఉత్తి కడుపుతో నిద్రపోకుండా చూడడమే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేపట్టవలసిన మొట్టమొదటి చర్యగా పేర్కొన్నారు. దీనితో పాటుగా ఆకలితో పస్తు నుండే ప్రజలకు దేవుడు రొట్టెముక్క రూపంలో తప్ప మరోలా కనిపించడన్న మహాత్మా గాంధీ మాటలను గుర్తుంచుకొని పాలకులు తమ విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ను మనం ఎస్సే రైటింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది.
ఇందులో ప్రధానంగా పెన్ కల్చర్ సిస్టమ్ గురించి తెలపడం జరిగింది. ఈ పెన్ కల్చర్ సిస్టమ్నే మనం ఎన్క్లోజర్ కల్చర్ అని కూడా అంటాము. ఈ ఎన్క్లోజర్ సిస్టంలో రిజర్వాయర్స్ మరియు పెద్ద పెద్ద చెరువులలో చేపలు ఎదగడానికి అనుకూలమైన ప్రదేశాలలో కంచె మాదిరిగా నిర్మాణాలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా నీటి యొక్క అడుగు భాగం నుంచి పెద్ద పెద్ద తాళ్ళ సహాయంతో ఒక వలయంలా నిర్మించి చేపల పెంపకంను చేపడతారు. ఈ పెన్ కల్చర్ సిస్టమ్ అనేది మన దేశంలో జార్ఖండ్, అస్సాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉంది. ప్రస్తుతం ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా నూతన పద్ధతిలో చేపల పెంపకంపై అవగాహనను కల్పించడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ విధానంలో చేపల పెంపకానికి ముందుకొచ్చిన వారికి 90% రాయితీని ఇస్తారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. శ్రీలంక యొక్క అధ్యక్షుడైన మైత్రిపాల సిరిసేన అక్టోబర్ నెలలో కొన్ని రాజకీయ కారణాలతో అప్పటి ప్రధాని అయిన రనిల్ విక్రమసింఘేను తొలగించి తన స్థానంలో ప్రధానిగా మహింద రాజపక్సేను నియమించడం జరిగింది. దీనితో పాటుగా శ్రీలంక పార్లమెంటును కూడా ఈయన రద్దు చేయడం జరిగింది. ఈ నిర్ణయాలపై విచారించిన సుప్రీంకోర్టు రనిల్ విక్రమసింఘేను తిరిగి ప్రధానిగా నియమించాలని ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగానే రనిల్ విక్రమసింఘే డిసెంబర్ 16వ తేదీన శ్రీలంక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు వరల్డ్ హాకీ టోర్నమెంట్ను ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహించారు. ఇందులో భాగంగా డిసెంబర్ 16న జరిగిన ఫైనల్లో బెల్జియం దేశం నెదర్లాండ్స్పై 3-2 తేడాతో విజయం. ఈ వరల్డ్ హాకీ టోర్నమెంట్ గెలవడం బెల్జియంకి ఇదే మొదటిసారి. దీనితో పాటుగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై గెలుపొంది 3వ స్థానంలో నిలిచింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2007వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం మధ్య నిర్వహించిన BWF సూపర్ సిరీస్ అండ్ BWF గ్రాండ్ ప్రిక్స్ స్థానంలో వరల్డ్ బ్యాడ్మింటన్ టూర్ని నిర్వహిస్తోంది. ఇది 26 టోర్నమెంట్స్ గల ఒక సర్క్యూట్. ఇందులో భాగంగా మొదటి సర్క్యూట్ను 2018 చైనాలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన PV సింధు ఉమెన్స్ సింగిల్స్లో జపాన్ దేశానికి చెందిన ఒకుహరాపై 21-19, 21-17 తేడాతో విజయాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్లోనే మెన్స్ సింగిల్ టైటిల్ను చైనాకు చెందిన షీ యూహీ, అదేవిధంగా మెన్స్ డబుల్స్ టైటిల్ను చైనాకు చెందిన లీ జున్హీ మరియు యూచెన్లు గెలుపొందారు. ఉమెన్స్ డబుల్స్ను మిసాకి మట్సుటోమో, అయాకా టకహాషీలు గెలుపొందారు. వీరు జపాన్కు చెందినవారు. మిక్స్డ్ డబుల్స్ను జపాన్కు చెందిన వాంగ్ యూలీ, హువాంగ్ డాంగ్పింగ్లు గెలుపొందారు. థ్యాంక్ యూ.